ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రెండు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకటి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్, రెండోది జగన్ 2.0. ఎన్నికలకు ముందు కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అంశం తెరపైకి వచ్చింది. పాదయాత్రలో రెడ్ బుక్ ని లోకేష్ రాశారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరి భరతం పట్టే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ అయితే హెచ్చరించారు. లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ హామీ బాగానే అమలవుతోంది. సూపర్ 6 హామీల సంగతి అందరికీ తెలిసిందే. రెడ్ బుక్ హామీల అమలుకు పోలీస్ యంత్రాంగం సరిపోతుంది, కానీ సూపర్ 6 హామీల అమలుకు ఆర్థిక వనరులు అవసరం. ఆ వనరులు ప్రభుత్వం వద్దే లేవని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్తున్న సంగతి కూడా మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు, ఇదే సందర్భంలో ప్రత్యర్థుల్ని హెచ్చరించేందుకు ఎత్తుకున్న నినాదం జగన్ 2.0. రానున్నది తమ పాలనే అని, ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని ఆయన పదే పదే అంటున్నారు. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యం, అలాగే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి అంతు చూసే బాధ్యత తనదిగా ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యర్థులు జగన్ 2.0ను తప్పు పడుతున్నప్పటికీ వాళ్ళలో ఒక భయం అయితే కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే తమను వెంటాడతాడని, గతంలో మాదిరి ఈ దఫా ఊరికే వదిలిపెట్టడనే ఆందోళన అయితే వారిలో కనిపిస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్తున్నారు కూడా. సో మరి జగన్ 2.0 ఎలా ఉండబోతుందో మనం చూడాల్సి ఉంది.